అనంతపురం జిల్లా పామిడి దుర్గమ్మ వీధిలో దెయ్యం భయంపై సాక్షి కథనానికి జన విజ్ఞాన వేదిక స్పందించింది. దుర్గమ్మ వీధిలో సందర్శించిన జన విజ్ఞాన వేదిక కమిటీ దెయ్యాలు భూతాలు లేవని కేవలం భ్రమేనని తెలిపారు. సైన్స్ పట్ల కాలనీవాసులకు అవగాహన కల్పించేందుకు కొన్ని ప్రయోగాలను చేసి చూపించారు. అనంతరం కాలనీవాసులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ రవిశంకర్తో పాటు జన విజ్ఞాన వేదిక నాయకులు పాల్గొన్నారు. మీకు కనపడింది కూడా దయ్యం నిజమే. ఒకవేళ ఇది అబద్ధమైతే దయ్యం కూడా అబద్ధమేనమ్మా, ఒప్పుకుంటావా? భీమ్ క్రీమ్ ఓం పాట్ అది చూడండి. నీళ్ళు ఇక్కడ పోసాం ఎందుకంటే టేబుల్ మీద పోయకూడదు కాబట్టి. ఉండండి కాసేపు ఉండండి. ఇప్పుడు వెలిగించండి. నీళ్ళు ఏమైపోతాయో అది చూడండి. నీళ్ళని వెలిగించాం. నీళ్ళు ఇప్పుడు ఏమైపోయినాయి చెప్పాలి. ఏమైనాయి? పెట్రోల్ అయింది. ఏమైంది? పెట్రోల్ అయింది. గుడి వీధిలో గత 15 రోజులుగా దయ్యము, మొండెము లేని దయ్యము, పిశాచాలు ఆ కంప చెట్లో తిరుగుతున్నాయని బహిర్భూమికి వెళుతున్నటువంటి మహిళలు భయభ్రాంతులు అవుతూ గత నెల రోజులుగా నిద్రాహారాలు మానేసి కాపలా కాస్తూ దయ్యాన్ని చూస్తున్నారు. మేము చూస్తున్నామని ప్రతి ఒక్కరు చెప్పడం వల్ల ఇది సాక్షి టీవీలో ప్రసారం కావడం వల్ల మేము జన విజ్ఞాన వేదిక జాతీయ మ్యాజిక్ కమిటీ కన్వీనర్ మేమంతా నిన్న చూసిన తక్షణము మేము స్పందించి ఈరోజు ఇక్కడికి వీధిలోకి వచ్చి ఈ గ్రామస్తుల యొక్క సహకారంతో ఇక్కడ ఉన్న అబ్దుల్ కలాం ఆజాద్ సంస్థ నిర్వాహకులతోనూ గ్రామస్తులను కలిసి ఇవన్నీ మూఢనమ్మకాలు, వీలో ఉన్నటువంటి అపోహలను తొలగించడం కోసం మేము ఈరోజు జన విజ్ఞాన వేదిక అవేర్నెస్ కార్యక్రమం చేశాము. ఇందులో భాగంగానే మంత్రాలు ఎలా ఉంటాయి, అంతరతంత్రాలు ఎలా ఉంటాయి, భూతాలు ఎలా ఉంటాయి, వీళ్ళు ఏ విధంగా భ్రమపడుతున్నారు, వీళ్ళంతా భ్రమే కానీ నిజంగా అటువంటివి ఏం లేదని చెప్పి వీళ్ళతో కూడా ప్రతిజ్ఞ చేయించాము. ఈ విధమైన ప్రసారం చేసినట్టు సాక్షి వారి టీవీ వాళ్ళకి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ